గురుభ్యో నమః. కేతు ఆరో భావంలో కేతు ఉన్నప్పుడు కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరుగుతుంది. కానీ పని మరియు సహోద్యోగుల వివాదాలు, ఒత్తిడి మరియు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరైన చర్యల ద్వారా ఈ ప్రభావాలను సమతుల్యం చేయవచ్చు మరియు జీవితంలో మెరుగుదల తీసుకురావచ్చు. ఆరో కేతు జ్యోతిష్యంలో 6వ ఇల్లు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది నేరుగా మన దైనందిన జీవితము, ఆరోగ్యము, పని మరియు రోజువారీ సఫలత ముడిపడి ఉంటుంది. మీ కేతు 6వ భావంలో ఉంటే జీవితము, ఆరోగ్యము, పని మరియు రోజువారీ సఫలత ముడిపడి ఉంటుంది. దీని ప్రభావం మీ జీవితంపై ప్రతి చిన్న పెద్ద పని పైన ఉంటుంది. 6వ ఇల్లు మీ రోజువారీ పనులు, ఉద్యోగము, సహోద్యోగులతో సంబంధాలు, ఆరోగ్యం మరియు జీవనశైలిని చూపిస్తుంది. కేతు ఈ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి తరచు కష్టాలు, తెలియని భయం మరియు మానసిక గందరగోళాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ అదే సమయంలో ఇది స్వయం సమృద్ధి మరియు తనపైన నమ్మకం ఉంచే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. 6వ ఇల్లు కష్టపడి పనిచేయడం మరియు ఆరోగ్యంతో ముడిపడడం వల్ల ఇక్కడ కేతు ఉండడం చాలాసార్లు సవాలుగా అనిపిస్తుంది. ఇది మీ పని మరియు జీవనశైలిలో మెరుగుదల చేయడానికి ప్రేరణిస్తుంది. కానీ అదే సమయంలో అకస్మాత్తుగా మార్పులు, మానసిక ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. జీవితంలో కేతు శక్తి అనూహ్యమైనది అని చెప్పబడుతుంది. అందువలన ఈ భావంలో కేతు ఉన్నట్లయితే వ్యక్తులు తరచుగా పని మరియు ఆరోగ్యంలో కొంచెం శ్రద్ధ వహిస్తారు. సరైన దిశలో పనిని ఉపయోగించుకుంటే కేతు మీలోని పనితనాన్ని మెరుగుపరుస్తుంది. సహోద్యోగులు మరియు పోటీదారుల మధ్య సమతుల్యతను కల్పించడంలో మరియు మీ స్వంత పరిమితులను గుర్తించడంలో సహాయపడుతుంది. కేతు 6వ భావంలో ఉన్నప్పుడు మీ జీవితంలో సకారాత్మక మరియు నకారాత్మక మార్పులు ఏముంటాయో, ఏ సులభ చర్యల ద్వారా మీ ప్రభావాలను సమతుల్యం చేయగలరో తెలుసుకుందాం. 6వ భావంలో కేతు ఉంటే సకారాత్మక ప్రభావాలు: కఠినమైన కృషి మరియు క్రమశిక్షణ. 6వ భావంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిలో పని పట్ల బాధ్యత మరియు క్రమశిక్షణ పెరుగుతుంది. ఇటువంటి వ్యక్తులు తమ డ్యూటీని నిజాయితీగా ఉంటారు మరియు పనిని సమయానికి పూర్తి చేసుకుని అలవాటు ఉంచుకుంటారు. రోజువారీ పనుల మెరుగుదల. ఈ స్థితి మీ రోజువారీ పనులు మెరుగైనదిగా విధంగా నిర్వహించడం నేర్పుతుంది. మీరు చిన్న చిన్న పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ. 6వ భావంలో కేతు ఉన్నట్లయితే ఆరోగ్యం పట్ల జాగరూకుడిగా మారుస్తుంది. వ్యక్తి సమయానికి ఆహారం, వ్యాయామం మరియు విశ్రాంతి పట్ల శ్రద్ధ వహించడం ప్రారంభిస్తారు. పోటీదారులు మరియు సవాళ్ళ విజయం. ఈ భావంలో కేతు ఉన్నట్లయితే పోటీదారులు మరియు కష్టమైన పరిస్థితులు ధైర్యంగా మరియు సహనంతో ఎదుర్కొంటారు. వారు సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలు అవలంబిస్తారు. కర్మయోగం యొక్క వికాసం. ఈ వ్యక్తిలో ఉన్న కర్మయోగం భావనను బలోపేతం చేస్తుంది. మరి మీ కర్మ మరియు ప్రయత్నాల ద్వారా విజయాన్ని సాధించడం నమ్మకాన్ని ఉంచుతారు. 6వ భావంలో కేతునైతే నకారాత్మక ప్రభావాలు. ఆరోగ్య సంబంధ సమస్యలు. 6వ భావంలో కేతుని వల్ల మానసిక ఒత్తిడి మరియు అకస్మాత్తుగా ఆరోగ్యం అవకాశం పెరుగుతుంది. కడుపు, మూత్రపిండం లేదా జీర్ణక్రియ సంబంధించిన ఇబ్బందులు కనిపించవచ్చు. సహోద్యోగులు మరియు ఉద్యోగుల వివాదాలు. కొన్నిసార్లు పని సంబంధాలు ఒత్తిడిని కలిగించే పరిస్థితులు సృష్టించవచ్చు. సహోద్యోగులు మరియు మీ ఉద్యోగులు మీపై అసూయ లేదా భిన్నాభిప్రాయం కలిగి ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు పెరగడం. కేతు రోజువారీ చిన్న చిన్న ఇబ్బందులను చూపించవచ్చు. ఏ పనిలో అయినా అడ్డంకి లేదా విరోధం వస్తుంది. ఒత్తిడి మరియు ఆందోళన. మానసిక అనిశ్చిత మరియు ఆందోళన పెరుగుతాయి. వ్యక్తి తన సామర్థ్యాలు, భవిష్యత్తు గురించి మళ్ళీ భయాన్ని అనుభవించవచ్చు. పనిలో అడ్డంకి మరియు ఆలస్యం. ప్రాజెక్టు లేదా పనిలో అకస్మాత్తుగా అడ్డంకి లేదా ఆలస్యం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కష్టపడిన ఫలితం రాకపోవచ్చు. 6వ భావంలో కేతు యొక్క చర్యలు. రోజు తేలికపాటి వ్యాయామం మరియు యోగా చేయండి. పనిని సమయానికి మరియు క్రమబద్ధంగా పూర్తి చేయండి. తేలికపాటి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండండి. సాధ్యమైతే ఏ భావంలో తులసి చెట్టు నాటండి. ప్రతి బుధవారం ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించండి. ఆకుపచ్చ పువ్వులు దానం చేయండి. అనారోగ్యంతో ఉన్న లేదా అవసరం ఉన్న వ్యక్తులకు సహాయం చేయండి. క్రమం తప్పకుండా ధ్యానం మరియు ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఏ వివాదంలోనైనా ప్రశాంతంగా ఉండి పరిష్కారం కనుగొనండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.